శాసనమండలి సమావేశాల ద్వారా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా గళాన్ని వినిపించామని, ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని సమర్థంగా నిలదీశామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు తెలియక పిచ్చి వాగడం అంతా వాగుతున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు భజన, పవన్ కళ్యాణ్ భజన, లోకేష్ పీకుడు భాష, బాలకృష్ణ సైకో వాగుడు, తాగుబోతు వాగుడు తప్ప ఇంకేదీ లేదు. రైతుల సమస్యల గురించి మేము చర్చించినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పకుండా అసలు సమస్య లేదని చెప్తుంటారు. ఈ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఏ విధంగా క్యూలు కట్టి యూరియా దొరక్క లైన్లో నించొని ఆ పంటకి ఎంత యూరియా కావాలో దానికి అంత యూరియా దొరక్క బ్లాక్ మార్కెట్లో యూరియా కొనుక్కుంటున్న సందర్భాలు ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు. అది ఐ విట్నెస్ అందరికీ కూడా. ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా యూరియా దొరక్క రైతులు బాధపడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు యూరియా బ్రహ్మాండంగా దొరుకుతుంది, ఈ యూరియా వాడొద్దు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, యూరియా వాడితే డయాబెటిక్ వస్తుంది, ఈ యూరియా కాదు నానో యూరియా వాడండి అని చెప్పి కొత్త వక్ర భాష మొదలుపెట్టాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మహా అద్భుతం. అబద్ధాలని ఏ విధంగా అల్లుతాడనేది, అసలు అబద్ధం ఆడటం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈయన దగ్గర నేర్చుకోవాలి. ఈయన కూడా యూరియా గురించి మాట్లాడుతున్నాడు. కేంద్రంలో ప్రధాన భాగస్వామి ఉండి ఈ రాష్ట్రంలో ఎంత పంట ఉంటుంది, ఆ పంటకు తగ్గ ఎరువులు ఎంత కావాలనేది మినిమం జ్ఞానం లేకుండా పరిపాలన కొనసాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే రైతులను ముంచే ప్రభుత్వమా? ఈ రాష్ట్రంలో ప్రజలందరిపైన ఆదిపరాశక్తి దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆ జగన్మాత కరుణ కటాక్షాలతో సుభిక్షంగా ఉండాలని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆకాంక్షించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల దసరా సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జరిగిందని చెప్పాలి. మనం ముందుగా ఆయనకి బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఏడాది ముఖ్యంగా మన సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా మన మధురవాడ సాంబశివరావు గారు, అదేవిధంగా ఈశ్వరరావు గారు, మన బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, సెక్రటరీ మదన్ గారు, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అధ్యక్షులు మన జగన్మోహన్ గారు, కొరతా శ్రీనివాస్ గారి మధ్య మనతో అసోసియేషన్ అయ్యారు. ఆయన మనకి ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్కి. ఆయనకి ఈ ఆరుగురు ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే ఇంత సక్సెస్ అయింది. మిగతా టీం సభ్యులు కూడా ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన శ్రీనిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ కార్యక్రమం మన పిక్నిక్. ఈ పిక్నిక్కి ప్రధానంగా మన మధురవాడ సాంబశివరావు, ఆనంద్ గారు, రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి ఏడు జరిగినట్టుగానే ఈరోజు కూడా దసరా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యనారాయణ గారికి, కార్యక్రమానికి విచ్చేసిన పరిసర ప్రాంతాల జిల్లాల నాయకులు, విశాఖ ఫెడరేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ మరొకమారు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఇది ఉపన్యాసాల వేదిక కాదు, ఏదో సరదాగా
సంవత్సరంలో మనం ఇలా గడుపుకునే సందర్భాలు మూడో నాలుగో ఉంటాయి. మిగతా సందర్భాల్లో ఎలాగో మనకుండే సమస్యలు ఆల్రెడీ ఇప్పటికే మన శ్రీనిబాబు ఏకరువు పెట్టాడు. ఇళ్ల స్థలాలు, లేకపోతే ఆరోగ్య బీమా, లేకపోతే మిగతా సమస్యలన్నీ ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి గుర్తు చేస్తూ, మనం ఈవేళ అటు ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు, వ్యవస్థలు, మిగతా వాళ్ళకి జర్నలిస్టులు ఈవేళ కరివేపాకు కంటే మనం ఇంకా తేలికైపోయినాం. కారణం ఈవేళ మనకంటే మన యజమానులు వాళ్ళకు ముద్దయినారు. యజమానులతో ఉన్నారు కాబట్టి మీరు గమనించండి. అది బీసీల ప్రగతిని అడ్డుకోవడమే వైసీపీ రాజకీయమని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ నేతలకు బుద్ధి చెప్పినా సరే వాళ్ళ తీరు మారట్లేదు అని మండిపడ్డారు. చంపటం, వాళ్ళ జీవనాన్ని లేకుండా చేయటం, లేకపోతే బడుగు బలహీన వర్గాలను మొత్తాన్ని కూడా వీళ్ళు అసలు మనుషులే కాదు, జీవించడానికే హక్కు లేదు అన్నట్టుగా ఎట్లయితే ప్రవర్తించారో, ఇప్పుడు కూడా అధికారం కోల్పోయి దాదాపు 15 నెలలు అవుతున్న తర్వాత, సంవత్సరంన్నర అవుతున్న తర్వాత కూడా వీళ్ళలో ఏ మార్పు రాకపోవటం అనేది వీళ్ళు అసలు మనుషులా కాదని చెప్పేసి డౌట్ కూడా వస్తూ ఉంది. ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను. ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో, వాళ్ళ పిల్లవాడికి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది. నిజంగా వీళ్ళకి బుద్ధి ఉంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు, జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు సంతోషపడాలి. పడకపోగా చంద్రయ్య కుటుంబానికి ఏ విధంగా మీరు ఉద్యోగం ఇస్తారు, ఇవ్వటానికి వీలు లేదని ప్రభుత్వం తీసుకొచ్చే జీవోని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనుషులు చేసేటువంటి పరిస్థితి కాదు. అయితే మనకి కేవలం ఒక ఉద్యోగాన్ని అడ్డుకున్నట్టు మాత్రమే కనపడుతుంది. కానీ దీని వెనక బీసీలని మేము నరుకుతాం, మీరు కాపాడకూడదు, బీసీలని మేము చంపుతాం, మీరు కాపాడకూడదు, బీసీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం, మీరు కాపాడకూడదు అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. ఇది బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి మాట, లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాట, లేకపోతే పిన్నెల్లి సోదరుల మాట, ఇది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది, సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు చేసినటువంటి అరాచకం ఇదిగో ఈ విధంగా ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఈ రోజు వరకు ఇలాంటి సిచ్యువేషన్ తెల్లవారుజామునే ఊర్లలో జనరల్గా ఒక గొర్రెనో మేకనో కోసుకొని వాటాలు వేసుకొని తినటానికి ఇలాంటి సిచ్యువేషన్లు కనపడతా ఉంటాయి గ్రామాల్లో. కానీ పొరపాటున రాష్ట్ర ప్రజలు ఆ రోజు కూడా అట్లాగే అనుకున్నారు. ఈరోజు ఈ పోస్టర్ చూపిస్తూ ఉంటే ఎవరు కూడా మర్చిపోరు. తోట చంద్రయ్య అనే అతను, ఇక్కడ చూడండి ఎంత దారుణం. చంద్రయ్య అనే పండుగ వేళ విద్యార్థులకు కానుక ఇచ్చిన కూటమి ప్రభుత్వం అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ ఒక్క పథకానికి కూడా మా పేర్లు పెట్టుకోలేదు, కానీ గత ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టుకున్నారని మండిపడ్డారు. కిట్స్ అని ఇలా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా సన్నబియ్యం ఇస్తున్నాం. ఇవాళ టీచర్స్ కూడా అడుగుతా ఉన్నారు. మొన్న కూడా ఎమ్మెల్యేలు కొంతమంది అడిగారు, సన్నబియ్యం పెట్టిన తర్వాత డిమాండ్ పెరిగింది, బియ్యం సప్లై కూడా పెంచండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే గతంలో పిల్లలు ఆ దొడ్డ బియ్యం తినలేక, స్కూల్లో తినక కొంతమంది స్కూళ్ళు మానేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్ట్రెంత్ పెరుగుతుంది, అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు, దానివల్ల డిమాండ్ కూడా పెరిగిందని చెప్పి మరి గ్రామాల నుంచి మాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. అంటే ఇవాళ
ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. రుచికరమైనటువంటి భోజనం, పోషకాలతో కూడుకున్నటువంటి భోజనం ఇవాళ పిల్లలకు అందిస్తూ ఉన్నారు. అలాగే మొన్న తల్లికి వందనం అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంటికి ఒకటి ఇచ్చి అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇంటికి ఒకరికి ఇస్తే అంటే మిగతా పిల్లలు చదువుకోకూడదా? పనికి వెళ్ళాలా? ఒకళ్ళే చదువుకోవాలా? అందుకనే ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఇవాళ ఈ ప్రభుత్వం ఫీజు ఏదైతే తల్లికి వందనం కింద 68 లక్షల మంది విద్యార్థులకి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా. అలాగే మరి మొన్న మెగా డిఎస్సి కండక్ట్ చేశాం. అసలు ఎంత సంతృప్తి! నిజంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ఉన్నప్పుడు ఎప్పుడు చేసినా డిఎస్సి కండక్ట్ చేసింది చాలా పారదర్శకంగా తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూటమి వచ్చాక కూడా చాలా పారదర్శకంగా చేసి దగ్గర 16,000 పోస్టులు ఇవాళ భర్తీ చేశారు. ఎక్కడ కూడా చిన్న అబ్జెక్షన్స్ లేకుండా, టెక్నికల్ ప్రాబ్లం లేకుండా, మెరిట్కి మాకు అన్యాయం జరిగిందనే మాట లేకుండా, స్పోర్ట్స్ కోటా కూడా ఇచ్చి ఇవాళ భర్తీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. విశాఖ గాజువాక స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక కనితి రోడ్డులో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన వైద్యులు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక కనితి రోడ్లో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన వైద్యులు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు విచ్చేసి హాస్పిటల్లో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. చిన్నపాటి ఇబ్బంది తలెత్తినా సమీప వైద్యులను సంప్రదించి తగు సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. స్వస్థ నారీ అంటే ఆరోగ్యవంతమైన మహిళ అని. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆమె కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అందుకోసమే ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలు అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్, మహమ్మద్ రఫీ, గోమాడ వాసు, రంగనాయకులు, నాగరాజు, వైద్యులు, హేమలత, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ పుట్టినరోజు ఈ నెల 17వ తారీఖున జరిగింది. ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్వస్థ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఎవరైతే మన భారతదేశ వ్యాప్తంగా మహిళలు, పిల్లలు ఉన్నారో వారందరికీ ఉచితంగా గవర్నమెంట్ పిహెచ్సిలో ఉచితంగా వాళ్ళకి పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో కనితి రోడ్డు పాత మున్సిపల్ ఆఫీసర్ ఉన్నటువంటి టీసీలో డాక్టర్ హేమలత గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పలువురు గర్భిణీ స్త్రీలకు, రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలు ఆరోగ్యంగా ఉంటే మన దేశం ఖచ్చితంగా ఆరోగ్య భారత్ గా ఆవిర్భవిస్తుంది. నరేంద్ర మోదీ గారు 2047 నాటికి ప్రపంచంలో భారతదేశాన్ని వికసిత్ భారత్ గా, అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి వార్డులో ఉన్నటువంటి పిహెచ్సిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గాజువాక శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈ వార్డు వాలంటరీ విధుల నుండి వెంటనే విముక్తి కల్పించాలి. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సోమవారం బాపట్ల మున్సిపల్ ఆఫీస్ ఎదురు బాపట్ల జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. తమ పని గంటల ముగిసిన తర్వాత కూడా సర్వేల పేరుతో అధిక పని చేస్తున్నారని, దీనివల్ల ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు రాష్ట్ర జేఏసీ సభ్యులు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 5.5 సంవత్సరాలుగా గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఈ రోజున మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవంకి భంగం కలుగుతుంది. ఎందుకంటే డోర్ టు డోర్ సర్వేలు అని చెప్పి ప్రతి వారానికి ఒక సర్వే చేస్తున్నారు. దాంట్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఫీల్డ్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విషయాన్ని మేము ఉన్నతాధికారులకు ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేశాం. అయినప్పటికీ ఇంతవరకు మాకు వాటి నుంచి విముక్తి లేదు. గతంలో వాలంటీర్లు ఉండి ఆ సర్వేలు చేసేవారు. ఇప్పుడు అదే బాధ్యత మాకు అప్పచెప్పారు. అంతకుముందు వాలంటీర్లు కేవలం 50 ఇళ్ళుగా మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీకి 200 ఇళ్ళు వరకు వస్తున్నాయి. దాంతోపాటు 200 నుంచి 300 ఇళ్ళు వస్తున్నాయి. దాంతోపాటు రెగ్యులర్ డ్యూటీస్ కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు చాలా పని ఒత్తిడి ఎక్కువైపోయింది. అదేవిధంగా ఒక సచివాలయ ఉద్యోగం మీద ఎక్కువ మంది అధికారులు పర్యవేక్షణ చేయడం వల్ల అనేక వర్క్స్ ఉంటున్నాయి. మల్టిపుల్ టాస్క్లు ఉండడం వల్ల ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల అందరూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల కొన్ని చోట్ల బలవన్మరణాలు కూడా పాల్పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని సచివాలయ ఉద్యోగులకి డోర్ టు డోర్ సర్వేల నుంచి అట్లాగే వాలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలి. సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. రెండోదిగా మాకు సచివాలయ ఉద్యోగులకు మొదట్లో 15,000 ఉద్యోగం చేసాం. ఆ టైంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా వేరు ఉద్యోగాలను చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా 15,000కి కాంప్రమైజ్ అయ్యి ఎంతో నిబద్ధతతో కరోనా టైంలో డోర్ టు డోర్ సర్వే అందించాము. ప్రభుత్వం అప్పటికి ఏ విధమైన గుర్తింపు ఇవ్వనప్పటికీ మాకు రావాల్సిన ప్రమోషన్స్ అట్లాగే మాకు రావాల్సిన 6 ఇయర్స్కి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ అట్లాగే మాకు ప్రమోషన్ రెగ్యులరైజేషన్ ఒక 9 మంత్స్ లేట్గా జరిగిందండి సచివాలయ ఉద్యోగులకి. దానికి సంబంధించిన ఇంక్రిమెంట్ అరియర్స్ వేయలేదు. వీటన్నిటి గురించి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 6 సంవత్సరాల సర్వీస్ ఇచ్చినప్పటికీ ఎవరు ఏ డిపార్ట్మెంట్కి చెందుతారో, ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళ నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి, నెక్స్ట్ క్యాడర్ ఏంటి, నెక్స్ట్ ఏ పోస్ట్కి వెళ్తారో, వాళ్ళకి ఏ పే స్కేల్ ఇస్తారని ఇంతవరకు ప్రభుత్వం క్లియర్గా అనౌన్స్ చేయలేదండి. దీని గురించి మేము ప్రతిసారి దాదాపు 3 సంవత్సరాలుగా ప్రభుత్వానికి, గత ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కూడా వినతులు ఇచ్చాం. అలాగే జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు కూడా మాకు వినతి పత్రాలు ఇచ్చాం. జేఏసీ తరఫున మెమరాండం కూడా ఇచ్చాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. పెదగంట్యాడలో అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలి. పెదగంట్యాడ జనావాసాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు యుఎస్ఎన్ రాజుతో కలిసి సిఐటియు జిల్లా కార్యాలయంలో పోస్టర్ రిలీజ్, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ అదానీ అంబుజా సిమెంట్స్ కంపెనీ సాగర తీరం జనావాసాలకు మధ్య ఏర్పాటు వలన గంగవరం, పెదగంట్యాడ మొదలు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం, సింధియా మొదలు శ్రీహరి వరకు గల విశాఖ వెస్ట్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సుమారు 10 లక్షల మంది ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుంది. ఈ పరిశ్రమ వలన గాలి, నీరు, భూగర్భ జలాలు కలుషితమవుతాయి. శబ్ద కాలుష్యం పెరుగుతుంది. భారీ వాహన రాకపోకలు పెరిగి ప్రమాదాలు పెరుగుతాయి. ప్రాణ నష్టం అధికమవుతుంది. ఈ ప్రాంతం గుండా ప్రతిరోజు కొన్ని వేల మంది ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. వీరికి రక్షణ ఉండదు. ఈ పరిశ్రమకు కేటాయించదలిచిన భూముల్లో వృక్షాలు, కొన్ని రకాల వన్యప్రాణులు కనుమరుగవుతాయి. అదానీ గంగవరం సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం వచ్చే 8వ తేదీన ప్రజాప్రాయ సేకరణకి కూరుకుంటూ ఉన్నారు. అక్కడ కానీ సిమెంట్ పరిస్థితి వస్తే గాజువాక నియోజకవర్గం, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10 లక్షల మంది ప్రజలు
వాడు ఇల్లు ఖాళీ చేసి పోవాలి, లేదంటే తరతరాలు దినదినగంటగా వ్యాధుల బారిన పడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తరిగంటాడ ప్రాంతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుని రద్దు చేయాలని, అలాగే పర్యాప్త శాఖ రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అదానీ గంగవరం పోర్ట్ కాలుష్యం వల్ల ఈ ప్రాంతాల ప్రజానీకం తీవ్ర వ్యాధుల బారిన పడతా ఉన్నారు. తల్లి గర్భంలోని బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని తరగతుల వారు క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు